పట్టుదల అంటే ఏంటి? ఏదైనా ఒక పని ఒక వ్యక్తి ప్రారంభించినప్పుడు విజయాన్ని సాధించే వరకు తాను కనపరిచే పోరాట పటిమనే పట్టుదల అంటారు. చాలామంది పని ప్రారంభిస్తారు, ఎదురైన శోధనలను బట్టి కానీ ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కానీ కొందరు మధ్యలోనే నిష్క్రమిస్తారు. ఇది మన వల్ల కాదులే, మనం సాధించలేములే, ఇది మన సామర్థ్యానికి మించిందిలే అన్నట్లుగా మధ్యలోనే కొందరు నిష్క్రమిస్తారు. దాన్ని పట్టుదల అని అన్నారు. పట్టుదల అని దేన్ని అంటారంటే, విజయాన్ని సాధించే వరకు ఆటుపోట్లు ఎదురైనా, అపజయాలు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆఖరి క్షణం వరకు ఒక క్రైస్తవుడు ఆ యుద్ధ భూమిలో కనపరిచే ఆ పోరాట పటిమనే పట్టుదల అని అంటారు. అన్న పట్టుదల గురించి సడన్గా మధ్యలో మీరు ఎందుకు చెప్తున్నారు? వాక్యంలో నుంచే ఒక మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది పట్టుదల కలిగిన భక్తులు ఉన్నారు. వారిలో అగ్రజుడు భక్తుడైన యాకోబు. ఆ తర్వాత అలాంటి పట్టుదల కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో భక్తుడైన దావీదు గారు మహాపట్టుదల కలిగిన వాడు. వాళ్ళు ఏ ఏ విషయాల్లో పట్టుదల కలిగి బ్రతికారు, వారి పట్టుదల మన జీవితానికి నేర్పేటువంటి పాఠం ఏంటి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 132 కీర్తన 3వ చరణం నుంచి 8వ చరణం వరకు నేను చదువుతుండగా అందరూ నోరు తెరిచి కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్రను రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. నేను అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, స్వరమెత్తండి, యెహోవా లెమ్ము, బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. దావీదుకు ఒక పట్టుదల. సౌలు దినాల్లో దేవుని మందిరం నిర్లక్ష్యం చేయబడింది. సర్వలోకనాథుని నిబంధన మందసం దరిదాపుగా 20 ఏండ్ల పాటు ఎక్కడుందో తెలియని అగమ్య గోచరం. దావీదు రాజైన తర్వాత ఇలా మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. యాకోబు బలిష్ఠునితో దావీదు మొక్కుబడి చేస్తున్నాడు. ఏవనో తెలుసా? యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థలం చూసే వరకు, మందసాన్ని ఆ స్థలము నుంచి తీసుకొచ్చి దేవుడు కోరుకున్న స్థలములో ప్రతిష్ఠించే వరకు నా మంచం మీదకి నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలు మూతపడనివ్వను అని ఒక పట్టుదలతో దావీదు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. పరలోకాన్ని చేరుకునేది పట్టుదల కలిగిన వారు, పట్టువిడు కలిగినటువంటి వాళ్ళు. పట్టుదల కలిగిన వాడు ఒకే మంచమేనున్నాడు, పట్టు విడుపుతో ఉన్నవాడు అదే మంచమేనున్నాడు. ఎవడు పరలోకానికి ఎత్తబడతాడంటే పట్టుదల కలిగిన వాడే పరలోకం చేరి దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. చెబుతాం గట్టిగా ఆమెన్. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, ఏ విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక పట్టుదల కలిగిన వాడిగా దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి.
ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు గెలుస్తాం అని కన్ఫర్మ్ ఏం లేదు. గెలవాలనే ఆశ నీకున్నా, దేవుని మార్గంలో నిఖార్సైన క్రైస్తవుడిగా జీవించాలి అనే తీర్మానాలు నీకున్నా, ఎదురయ్యే కొన్ని పోరాటాలు నిన్ను అపజయం వైపు తీసుకుని వెళ్తున్నట్లుగా అనిపిస్తాయి. భక్తిగా బ్రతకాలనుకున్నా నా వల్ల కావట్లేదులే, నీతిగా జీవించాలనుకున్నా అంతగా నేను నిలబడలేకపోతున్నానులే, ఎందుకులే ఈ భక్తి జీవితం అన్నట్లుగా నిష్క్రమించేవాడిగా కాకుండా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ పోరాట పటిమను నువ్వు కనపరిస్తే, నీ పోరాట పటిమను చూసి దేవుడే ఏదో ఒక రోజు నిశ్చయంగా నేను గెలిపించునుగాక. పట్టుదల ఎలా ఉంటుందో చెప్తాను. ఓ రోజు ఓ రాజ్యం మీదకి తరచుగా యుద్ధానికి వెళ్ళే ఆ రాజు అనేక మార్లు యుద్ధానికి వెళ్ళాడట. వెళ్ళిన ప్రతిసారి ఓటమి అపజయం, ఓటమి అపజయం. ఓ రోజు కృంగిన స్థితిలో నేను ఎంత పోరాడినా ఇంతేలే, జయం అనేది నా బ్రతుకులో ఇక కంటికి కనబడని కడతీరంలే, ఇది నా వల్ల కాదులే అన్నట్లుగా కృంగిన స్థితిలో ఓ గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతేలే నా బ్రతుకు అన్నట్లుగా. ఆ గుహలో ఆ గోడ కానుకొని, గుహ కానుకొని అలా నిరుత్సాహంగా కూర్చొని ఉంటే ఓ సాలీడు పురుగు గూడు కట్టుకుంటుందట. ఏది చెప్పండి? సాలీడు పురుగు గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకునే పరంపరలో, తీగ అల్లే పరంపరలో సడన్గా అక్కడి నుంచి జర్రున జారి నేల మీద పడిపోతుంది. పడిపోయిన స్థితిలో అది ఆగకుండా మరలా ఎగబాక్కుంటూ ఆ గూడు దగ్గరికి వెళ్ళి మరలా గూడు కడుతుంది. ఆ గూడు కట్టే పరంపరలో మరలా పట్టు జారుతుంది, డబ్బేలుమని కింద పడుతుంది. చూస్తూ ఉన్నాడు. అది చూస్తే ఇంతే ఉంది. సాలిడి పురుగు ఎంత ఉంటుందమ్మా? ఇంతే ఉంటుంది. ఆ చిన్నది కింద పడుతుంది, కింద పడిపోయానులే ఆగట్లా, మరలా పైకి లెగుస్తుంది. అల్లుకుంటున్న గూడు దగ్గరికి వెళ్తుంది, మెల్లిగా అల్లటం ప్రారంభిస్తుంది. దరిదాపుగా 30-40 సార్లు పడిపోయింది. పడిన ప్రతిసారి తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తిరిగి లేచిన ప్రతిసారి ఆ వల దగ్గరికి వెళ్ళటం, అల్లటం. ఎట్లా ఆ గూడంతా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిందట. ఆ సాలీడుని చూసి అంటాడు, ఆ చిన్న జీవికే ఇంత పట్టుదలైతే 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన నేనెందుకు పోరాట భూమిలో నుంచి నిష్క్రమించాలి? 1-2 సార్లు అపజయాన్ని పొందినంత మాత్రాన ఈ యుద్ధ భూమిలో నుంచి నేనెందుకు నిష్క్రమించాలి? ప్రయత్నం చేస్తా. ఇది 30 సార్లు 40 సార్లు ప్రయత్నం చేసింది కదా, నేను కూడా ప్రయత్నం చేస్తా. ఏదో ఒక రోజు నా ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడని ఈసారి పట్టుదలతో మరెక్కువ బలంతో అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడట. విచిత్రం ఏంటో తెలుసా? అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తే అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయాన్ని ఆ స్థలంలో పొందుకున్నాడట. అడిగారు, అయ్యా నువ్వు విజయాన్ని పొందటానికి కారణం ఏంటి? ఓడిన ప్రతిసారి నా బ్రతికింతేలే అని అనుకున్న పరిస్థితుల్లో ఓ చిన్న సాలీడు పురుగు నాకు గొప్ప పాఠాన్ని నేర్పింది. ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనే కసితో లేస్తుంది అది, పడిపోయిన ప్రతిసారి పైకి లేవాలనే పోరాట పటిమ కనపరుస్తుంది. ఆ చిన్న సాలీడు పురుగు నాకు పాఠాన్ని నేర్పింది. దానిలో నుండి నేను మరలా లేచాను. దేవుడే తన మహిమ కొరకు నాకు గొప్ప విజయాన్ని దయచేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా.